శాలరీ మొత్తం ఒక 3 నెలల శాలరీ ఒకసారే తీసుకొని నువ్వు పెట్టి ఆడినా సరే, నువ్వు పోయిన డబ్బులు రావు. శాలరీలు క్రెడిట్ అయ్యే టైం అనమాట. ఈ రోజు చాలా జాగ్రత్తగుండాలి. కొత్తగా చేస్తున్నామన్నా, మేము ఇప్పుడే చేసామన్నా, మాకు తెలీదన్నా ఈరోజే చేసాము, తప్పు చేసేసాం కాబట్టి అని అనుకుంటే ఓకే ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. కానీ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు అలా చేసామన్నది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. ఈరోజు కొత్తగా మీ అకౌంట్‌లో శాలరీ అన్నదే ఇప్పుడు కొత్తగా ఏమీ క్రెడిట్ అవ్వట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అవుతున్నాయి. కానీ మీరు ఆ తప్పుని మళ్ళీ పడటం, మీరు పోగొట్టడం, పడటం, మీరు మళ్ళీ అకౌంట్‌లో వెంటనే ట్రాన్స్‌లేషన్ చేసుకొని ఆడేయడం. ఇలా చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఉన్న డబ్బుల్నే వచ్చిన డబ్బుల్ని శాలరీ చేసిన జాబ్‌లో వచ్చిన డబ్బుల్నే మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఆటినే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి తప్ప, దాన్ని ఏదో డబుల్ చేసేద్దాం, త్రిబుల్ చేసేద్దాం అని చెప్పి మట్టిగా అనుకోకండి. అలా డబుల్ చేసేసి, త్రిబుల్ చేసేసి పనులమోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. ఏం చేశారు చెప్పండి? మీరు ఆలోచించుకోండి. నేను చెప్పడం అక్కర్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బెట్టింగ్‌లు ఆడుతున్నారు. మీ జీతాలు పడగానే బెట్టింగ్ ఆడేస్తున్నారు. ఆడేసిన తర్వాత మీరు ఏం చేసేసారు? ఎన్ని టర్న్ ఓవర్‌లు చేసేసారు? ఎన్ని అప్పులు ఇచ్చేసారు చెప్పండి? కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ దగ్గరికి ఈ 2 రోజులు అసలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అకౌంట్‌లో డబ్బులు పడటమే ఎవరికి ఇవ్వాలో ముందు వాళ్ళకి ఇచ్చేయండి. దయచేసి ఒక్క క్షణం మీరు ఆలోచించడం వల్ల మీ లైఫ్ మంత్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండటమే కదా మీ కుటుంబాలు కూడా హ్యాపీగా ఉంటాయి. ఒక్క శాలరీ పట్ట ఒక్క 5 మినిట్స్, 5 నిమిషాలు మీరు ట్రాన్స్లేషన్ చేసేయచ్చు. మీ వాళ్ళకి కానీ, మీ వాళ్ళకి కానీ, ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళకి కానీ, మీ వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్లేషన్ చేయడం ఎంతసేపు? అమౌంట్ ట్రాన్స్లేషన్ చేయడం ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. ఒక్క 5 నిమిషాలు కూడా పట్టదు. కానీ పోలే 5 నిమిషాలు వేసుకుని 5 నిమిషాల జాగ్రత్తగా మైండ్‌ని కంట్రోల్ చేసుకుంటే మీరు నెలంతా కూడా హ్యాపీగా ఉండరు. మీరు హ్యాపీగా ఉండడమే కాదు, మీ కుటుంబాలు కూడా హ్యాపీగా ఉంటాయి. అంతే తప్ప ఆ ఒక్క 5 నిమిషాలలో ఏదో చేద్దామని చెప్పేసి బెట్టింగ్‌లోకి దిగారా ఎంత ప్రాబ్లమ్ అయిపోద్దో మీరు ఆలోచించుకోండి. వెంటనే మీకు ఒకవేళ నేను కూడా చిన్న సలహా చెప్తున్నాను. డబ్బులు వెంటనే పడిన వెళ్ళి వెంటనే లిక్విడ్ క్యాష్ తీసేయండి. అకౌంట్‌లోంచి ఏటీఎంకి వెళ్ళండి. డబ్బులు ఎంతసేపు చెప్పండి? ఏటీఎంకి వెళ్ళి తీసుకోవడం 2 నిమిషాలు వెంటనే తీసేసుకోండి. లేదంటే ఎవరికైనా కట్టవలసి ఉంటే కట్టేయండి. వాళ్ళకి 10,000 ఇవ్వాలనుకో, నీ దగ్గర 10,000 ఇవ్వాల్సినటువంటి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. 10,000 ఇవ్వకపోతే అది ఎంతో కొంత ముందు ట్రాన్స్లేషన్ చేసేయండి. ఎంతో కొంత ట్రాన్స్లేషన్, నీకు ఎంత ట్రాన్స్లేషన్ చేస్తేనే ట్రాన్స్లేషన్ చేసేయండి. ముందు బెట్టింగ్ సైట్ ట్రాన్స్లేషన్ చేయడం ఆపండి. ముందు మీ ఇవ్వాల్సిన వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేయండి. కాబట్టి 5 నిమిషాలు కనుక మీరు నిమగ్నంగా ఉంటే కనుక శాలరీలు పడ్డ తర్వాత మీరు నెలంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఒకసారి అలవాటు చేసుకోండి. శాలరీ పడ్డ తర్వాత ఒకసారి అలవాటు చేసుకోండి. లేదంటే ఇంకో చిన్న సలహా చెప్తాను. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది కూడా చెప్తున్నాను. ఒకవేళ మీ శాలరీలు పడ్డాయి, తర్వాత మీకు ఆడాలని వచ్చేస్తున్నప్పుడు మీరు ఇది కూల్ చేయాలంటే ఎలాగనంటే ముందుగా కంట్రోల్ చేయదు. ముందు ఆ సైట్‌లో మీకు ఒకవేళ 20,000 శాలరీ అనుకో, ఒక 500 ముందు బెట్టింగ్ సైట్‌లో డిపాజిట్ చేసుకోండి. ఆడటానికి నాకు అందులో ఉంది అని మీకు ఒక ఫీలింగ్ వస్తది. బెట్టింగ్ మైండ్ సెట్ ఏంటంటే మనకు ఆడటానికి డబ్బులు కావాలి. అప్పుడు ఆ డబ్బులు ఎప్పుడైతే మనకు వచ్చినాయో చేతిలోకి, నీకు అక్కడ నీ శాలరీ 10,000, నీ శాలరీ 20,000 అనుకో, శాలరీ 20,000 అక్కర్లే. ఒకవేళ నీకు శాలరీ కాకుండా ఒక ₹100 ఎవరో వేసారనుకో, ఆ ₹100 కూడా నువ్వు ఆడతగా చూస్తావు. కాబట్టి నువ్వు ఇక్కడ ఏంటంటే నీకు ఎడిక్షన్. నీకు డబ్బులు ముఖ్యం కాదు ఇక్కడ. కాబట్టి ఆ ఎడిక్షన్ నువ్వేం చేయాలి? నీ శాలరీ 20,000 పడింది. 20,000 పడినప్పుడు ఒక ₹500 ముందు బెట్టింగ్ సైట్‌లో డిపాజిట్ చేసేసుకో. అంటే నీకు పూర్తిగా ఎడిక్షన్‌ని తట్టుకోలేనటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సలహా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కాదు. మానేసి నిమగ్నం ఉండి పూర్తిగా మానేస్తాం, అది కూడా మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాననమాట. కానీ ఎడిక్షన్‌లో ఉండి కూడా ఆడాలని చెప్పేసి ఎప్పుడు వస్తాయి శాలరీ ఏదోటి ఈ నెల చేసేయాలి ఇలా ఆలోచించే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ముందు 20,000 ఒకవేళ మీ అమౌంట్లు బట్టి చెప్తున్నాను. 20,000 శాలరీ అనుకో, ₹500 ముందు బెట్టింగ్ సైట్‌లోకి డిపాజిట్ చేసేసుకొని ఆడకుండా కనమ్మ ఉన్న ₹19,500 ఎవరెవరికి ఇవ్వాలి, ఏంటి, అన్నీ ఏమేమి కట్టాలి మొత్తం క్లియర్ చేసి, మొత్తం నీ దగ్గర క్లియర్ చేసేసుకొని అప్పుడు 500తో తాతీగా ఆడుకో. నీవు ఎప్పుడైతే 500 నీ బెట్టింగ్ సైట్‌లోకి వెళ్ళిపోతాయో నువ్వు చాలా వరకు నిమగ్నం అయిపోతావు, కూల్ అయిపోతావు నువ్వు. మీకు తెలియట్లేదు అది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఒకవేళ ఆ ఎడిక్షన్‌లో ఉన్నవాళ్ళు, శాలరీ కోసం ఎదురు చూసి ఆడేద్దామని చూస్తున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి, మీకు అర్థమైపోతాయి. అంతే ₹500 20,000 అయితే ₹500
500 కూడా అవసరం లే. 300 కూడా సరిపోతది. నిజంగా చెప్తున్నాను. ఏంటన్నా 200, 300, 500 మయి లక్షలు పోనీయి కదా! అంటే నువ్వు ఈ 20,000 కాదు కదా! నీ సాలరీ మొత్తం ఒక 3 నెలల సాలరీ ఒకసారే తీసుకొని నువ్వు పెట్టి ఆడినా సరే, నువ్వు పోయిన డబ్బులు రావు. ఎడిక్షన్ మాత్రమే. నువ్వు వాడాలని నీ దగ్గర డబ్బులున్నాయని ఎడిక్షన్ మాత్రమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పి క్లారిటీగా అర్థం చేసుకోండి. మానేసి అల్లక కదన్నా అది కూడా వద్దన్నాం మేము. మేము సాలరీ పడగానే ఎవరికి ఇవ్వాలో, ఏం చేయాలో మొత్తం డిసైడ్ చేసేసుకుంటామన్నా. మా అకౌంట్‌లో డబ్బులు ఉంచుకోమన్నా అని అన్నారనుకో, మీ అంత గొప్పోళ్ళు లేరు.